నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఎందుకు అంటే ప్రతి వీడియోలో నా పేరు చెప్తాను. మా దాంట్లో ఎలాంటి ఎడిటింగ్లు ఉండవు, ఎలాంటి గ్రాఫిక్స్లు ఉండవు, ఎలాంటి విజువల్స్ ఉండవు. ఎందుకని తప్పదు, కష్టపడి ప్రతి దాంట్లో నా పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కేవలం అవగాహన కోసమే. గుర్తుపెట్టుకోండి, మా వీడియోలన్నీ అవగాహన కోసమే, సబ్జెక్ట్ కాదు. మీకు అవగాహన కల్పించడం మా యొక్క ఉద్దేశం. అలాగే ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఇది కేవలం కామన్ మ్యాన్కి మాత్రమే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదేంటంటే ఈరోజు అంశం ఏంటంటే, కెన్ ఫైల్ డైవర్స్ ఇఫ్ వైఫ్ డినైల్ ఆఫ్ సెక్స్. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ సెక్స్కి అంగీకరించకపోతే, సెక్స్కి సహకరించకపోతే, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే డైవర్స్ పొందొచ్చా? ఇది ప్రశ్న. ఇది మన మిత్రుడు ఒక అతను అడగటం జరిగిందనమాట. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. దయచేసి మీరు నా వీడియోలన్నీ కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వీడియోలు ఏంటంటే కేవలం అవగాహన కోసం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం చేసే వీడియోలు మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించి అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు కూడా భార్య కానీ భర్త కానీ సెక్స్ కనుక పనికి రాకపోతే ఇది క్రూయల్టీ కింద వస్తుంది. ఇది క్రూయల్టీ కింద వస్తూ దీన్ని బేస్ చేసుకుని డైవర్స్ పొందే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించి మీరు డైవర్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? ఈ సబ్జెక్ట్ అనేది ఎందుకు వస్తుంది ఈ మధ్యకాలంలో? అంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు పురుషులు కానీ స్త్రీ కానీ వాళ్ళ యొక్క వర్క్ విషయంలో, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ నేను చెప్పేది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మా దగ్గరికి వస్తున్నారు కూడా చెప్తున్నాను. ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేదా వేరే ఇతర ఎంప్లాయీస్ కానీ, వేరే ఇంకొక చేసే వర్క్ కానీ ప్రకృతికి దూరంగా ఉండటం వల్ల, అలాగే మన తినే ఆహారంలో అనేక రకాల కల్తీల వల్ల, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, ముఖ్యంగా విటమిన్ డి అనేది ఎవరికి అందలేకపోవటం వల్ల, ఇవే కాకుండా సరైన పౌష్టికాహారం తినలేకపోవటం వల్ల, నిద్ర లేకపోవటం వల్ల, అలాగే వెన్నుముక్క ఏదైతే ఉందో దానికి శారీరక అంటే శ్రమ లేకపోవటం వల్ల ముఖ్యంగా వస్తాయని చెప్పి అనేక పరిశోధనల్లో తేలింది. దీనివల్ల సెక్సువల్గా చాలామందికి ఈరోజు ఇబ్బంది అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీర్య కణాలు తగ్గిపోతూ ఉన్నాయి, టెస్టోస్టిరాన్ హార్మోన్ డౌన్ అయిపోతూ ఉంది. ఇదే కాకుండా చాలా సెక్స్ అనేది చాలా పెద్ద సమస్యగా మన భారతదేశంలో ఎక్కువగా ఉంది, ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో. దీనివల్ల ఏమవుతుందంటే భార్య కానీ భర్త కానీ సాటిస్ఫాక్షన్ పొందలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి సంసారము అంటే ఒక మైథునం అనేది కూడా ఒక భాగం, సెక్స్ అనేది కూడా మన యొక్క సంసార సుఖంలో అదొక భాగం. సో అందుకే పూర్వీకులు మనకి ఆ యొక్క వివాహ వ్యవస్థని కల్పించారు. అలాగే భార్యాభర్తల మధ్య ఈ సెక్సువల్స్ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ఈ తీరిక లేని సమయం, ఇప్పుడున్న టెన్షన్ వాతావరణం, స్ట్రెస్ వాతావరణం వల్ల ఈ శారీరక సుఖం అనేది మహిళలకు కానీ పురుషులకు కానీ దొరకటం లేదు. అలాగే ఇంపార్టెన్సీ ఎక్కువ జరగటం వల్ల, అలాగే మహిళలకు సంబంధించి ప్రిజిడిటీ అనే ఒక రకమైన మానసిక ఒత్తిళ్ళ వల్ల ఇలా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి సంసారంలో ఒక భాగం, అంటే సంసారంలో సుఖంలో ఒక భాగం సెక్స్ అనేది కూడా ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే సెక్స్లో దూరంగా ఉన్నా, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నప్పుడు వీరు ఖచ్చితంగా డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే. మీకు దీనికి సంబంధించి ఏదైనా సరే అపాయింట్మెంట్, కేవలం అపాయింట్మెంట్ ఫీజు ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం 9948090355 నెంబర్కి, లేదా 9398259630 అనే నెంబర్కి మీరు కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.